వచ్చేసి ఈ రోజు అని చెప్పింది అన్న. నేను ఏం కూడా ఆలోచించలేను. తన కార్లో తీసుకెళ్లి ఒక చిన్న టెంపుల్లో పెళ్లి చేసుకున్నాను. అప్పుడు ఎట్లా అంటే అది మ్యారేజ్ చేసుకున్న ఒక నెక్స్ట్ డే కి తన ఫోన్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు హ్యాక్ చేసి ఎవరి త్రూ లో మాట్లాడుతుందో, అసలు ఎవరితో మాట్లాడుతుందంటే నేను వచ్చిన. అదే టైంలో నేను ఆఫీస్ నుంచి వస్తున్న టైంలోనే నన్ను మా ఇంటి ముందే కొట్టేసారు అన్న. ఆ తర్వాత తన కోసం అని చెప్పి 3 months హాస్పిటల్లో ఉన్నా. నాకు ఒక చిన్న కాల్ చేసి, నువ్వేమన్నా చేసుకో, నేను నీ కోసం ఇంకా వెయిట్ చేస్తా, నువ్వు మంచిగా అయ్యి నా కోసం రా, నువ్వు నీ కోసం ఎప్పటికీ వెయిట్ చేస్తా లైఫ్ లాంగ్ అని చెప్పింది. మా వాళ్ళు నాకు సర్జరీ చేయించి ఆ తర్వాత రెస్ట్ తీసుకొని మళ్ళీ నేను క్యూర్ అయ్యి వచ్చేసరికి తను వాళ్ళ బావతో నెక్స్ట్ డే వచ్చింది. నెక్స్ట్ డే వచ్చి నీకు సర్ప్రైజ్ ఇస్తున్నా, ఒక ప్లేస్ కి తీసుకెళ్ళింది అన్న. తప్పు ఒప్పుకుంది అని చెప్పేసి నేను యాక్సెప్ట్ చేసి తీసుకుని పోయేసరికి వాళ్ళ మామయ్య వాళ్ళని తీసుకొచ్చి కుట్టిపిచ్చేసింది అన్న.